హలో అండి, అందరికీ నమస్కారం. మన చందమామ కథలకు మనసారా స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ శారద దిగులు. రచన వసుంధర గారు. ఈ కథ జూన్ 1987 బొమ్మరిల్లులో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి? రుద్రవర్మ అనే జమీందారు తన ప్రజల స్థితిగతులు విచారించాలని ఒక్కో గ్రామమే తిరుగుతుండగా ఒకచోట ఉన్నట్లుండి అతడికి జ్వరం వచ్చేసింది. చూసిన వారు అప్పటికప్పుడు అతని గ్రామ పెద్ద గుణశేఖరుడి ఇంటికి చేర్చారు. వైద్యుడు వచ్చి పరీక్షించి పెద్దగా ప్రమాదమేమీ లేదని రుద్రవర్మ 10 రోజుల పాటు ఎక్కడికి కదలకుండా విశ్రాంతి తీసుకోవాలని చెప్పాడు. పెద్ద వయసులో అతిగా ప్రయాణం చేయడం వలన కలిగిన బడలిక కారణంగా ఈ జ్వరం వచ్చిందని రుద్రవర్మకి అర్థమైంది. అతడికి విశ్రాంతి తీసుకోవాలనే ఉంది, కానీ గ్రామ పెద్ద ఇంట్లో ఒత్తిగా కాలక్షేపం కావడం లేదు. ఆ విషయం తెలిసి గుణశేఖరుడు రంగనాథాన్ని రప్పించాడు. రంగనాథం గ్రామ పాఠశాలలో ఉపాధ్యాయుడు, మంచి కవి కూడా. రంగనాథం రోజు తన కవిత్వాన్ని రుద్రవర్మకు చక్కగా వినిపిస్తుండేవాడు. ఆ కవిత్వం రుద్రవర్మకు బాగా నచ్చింది. ఆయన రంగనాథాన్ని, నీ కవిత్వం అద్భుతం, నువ్వెప్పుడూ నా కొలువుకు రాలేదేం అని అడిగాడు. మీకు కొలువులో వినిపించేటంత గొప్ప కవిత్వం రాశానని నాకు తోచినప్పుడు తప్పక మీ కొలువుకి వస్తాను అన్నాడు రంగనాథం వినయంగా. నాకు కొలువులో వినిపించడానికి కాకపోతే నువ్వు కవిత్వం ఎందుకు రాస్తున్నట్లు అని అడిగాడు రుద్రవర్మ ఇంకా ఆశ్చర్యంగా. సుందరమైన ప్రకృతి దృశ్యాలు చూసినప్పుడు నా హృదయం స్పందిస్తుంది. కవిత్వం దానంతట అదే పుట్టుకొస్తుంది అన్నాడు రంగనాథం. ఏది ఏమైనా నీ కవిత్వం నాకు ఎంతో సంతోషం కలిగిస్తోంది. నీకు ప్రతిఫలం ఏం కావాలో కోరుకో అన్నాడు రుద్రవర్మ. నా కవిత్వం వినిపించి నా భావాన్ని 10 మందితో పంచుకుంటే నాకు ఎంతో సంతోషం. మీరు నా కవిత్వం శ్రద్ధగా విన్నారు, అదే నాకు ప్రతిఫలం అన్నాడు రంగనాథం. కానీ రుద్రవర్మ ఒప్పుకోలేదు. రంగనాథం ఏమడిగితే అది ఇస్తానని, అతడేదో ఒకటి కోరి తీరాలని పట్టుబట్టాడు. అయితే నాకున్నది ఒకే ఒక్క కోరిక. నా భార్య శారద ఎప్పుడూ దిగులుగా ఉంటుంది. ఆ దిగులు పోగొట్టండి చాలు అన్నాడు రంగనాథం. నీ భార్యకు దిగులెందుకు అన్నాడు రుద్రవర్మ. అది కూడా మీరే తెలుసుకోవాలి అన్నాడు రంగనాథం. రుద్రవర్మ రంగనాథం ఇంటికి వెళ్ళాడు. అప్పుడు ఎవరూ చెప్పకుండానే రంగనాథం భార్య దిగులు ఎందుకో అర్థమైంది ఆయనకి. రంగనాథం అంతులేని పేదరికంలో ఉన్నాడు. తాతల కాలం నాటి అప్పులున్నాయి అతడికి. వచ్చే జీతం ఇంటి ఖర్చులకే చాలడం లేదు. రుద్రవర్మ శారదతో, చూడమ్మా, నీ భర్త గొప్ప కవి, అందువల్ల ఇంటి పరిస్థితులు పట్టించుకోవడం లేదు. నేను మీ పాత బాకీలన్నీ చెల్లువేయిస్తాను. 4 ఎకరాల పొలం ఇప్పిస్తాను. 10,000 వరహాలు కానుకగా ఇస్తాను. నీకు నగలు, పట్టుబట్టలు కానుకగా ఇస్తాను. మీ ఇంట్లో వారందరికీ కానుకలు ఇస్తాను. మహాకవి భార్య దిగులుగా ఉండకూడదు. నీవిక దిగులు మాని నీ భర్తని మంచి కవిత్వానికి ప్రోత్సహించు అన్నాడు. అప్పుడు శారద కంగారు పడి, నేను మనస్ఫూర్తిగా చెబుతున్నాను, నాకు ధన కనక వస్తు వాహనాలపైన మోజు లేదు. అవన్నీ మీరు ఇస్తే నా దిగులు పెరుగుతుందే తప్ప తరగదు. మీరు శ్రమపడి మాకు ఏమీ ఇవ్వవద్దు అన్నది. నా కానుకలు నీ దిగులును పోగొట్టడానికి బదులు పెంచుతాయంటే ఆశ్చర్యంగా ఉంది. అందుకు కారణం ఏమిటి అన్నాడు రుద్రవర్మ. నాకు కవిత్వం అంటే విసుగు. నా భర్త నాకు రోజు కవిత్వం వినిపిస్తాడు. భర్త కాబట్టి ఏమీ అనలేక వింటుంటాను. ఇప్పుడు ఈ పేదరికంలోనే ఆయన ఇంతలా కవిత్వం రాసి రోజు నాకు కాసేపు వినిపిస్తున్నాడు. మా సమస్యల కారణంగా ఆయన తన సమయాన్ని కవిత్వానికే కాక వేరే కూడా వెచ్చిస్తున్నాడు. ఏ సమస్యలు లేకపోతే ఆయన తన సమయాన్నంతా కవిత్వానికే ఉపయోగిస్తాడు. అదంతా నాకే వినిపిస్తాడు. అందుకే నా దిగులు పెరుగుతుంది తప్ప తగ్గదంటున్నాను అంది శారద. రుద్రవర్మ ఆశ్చర్యపడి రంగనాథాన్ని పిలిచి అసలు విషయం చెప్పి, నీ భార్య దిగులు పోవాలంటే నీవు ఆమెకు కవిత్వం వినిపించడం మానేయాలి అన్నాడు. ఆ సంగతి నాకు తెలుసు, కానీ వ్రాసిన కావ్యానుభూతి ఎవరితోనైనా పంచుకోవాలని నాకుంటుంది. ఈ ఊళ్ళో ఎవరికీ కవిత్వం అంటే ఆసక్తి లేదు. నా మాటకు ఎదురు చెప్పలేని నా భార్యకు తప్ప వేరెవరికి నా కవిత్వం వినిపించను అన్నాడు రంగనాథం. కవిత్వం రసహృదయులను ఎంతలా పులకరింపజేస్తుందో సామాన్యులను అంతలా విసిగిస్తుంది. నీ కవిత్వం రసహృదయులకు వినిపించకపోయినా సామాన్యులకు వినిపించినా అది వృధాయే అవుతుంది. నిన్ను ఈ ఊరు నుంచి తప్పించి నా కొలువులో చేర్చుకుంటాను. నీ కవిత్వం నాకు, నాబోటి వారికి వినిపిస్తుండవచ్చు.
పొరపాటున కూడా ఇంట్లో నీ కవిత్వం వినిపించి నీ భార్య దిగులును పెంచకు అన్నాడు రుద్రవర్మ. ఆ తర్వాత రుద్రవర్మ అన్నమాట నిలబెట్టుకున్నాడు. రంగనాథం వెళ్ళి జమీందారు కొలువులో చేరాడు. ఆ పైన అతడి పేదరికము తొలగింది, శారద దిగులు పోయింది. ఇదండి బొమ్మరిల్లులో వసుంధర గారి రచన శారద దిగులు అనే కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.